తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో అమరులైన గడ్డ కామారెడ్డి గడ్డ అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను ఈడీ కేసులో నరేంద్ర మోదీ జైలుకు పంపిన కేసీఆర్ లొంగలేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నరేంద్ర మోడీ నువ్వేమనుకున్నావు? కల్వకుంట్ల కవిత గారిని దొంగ ఈడీ కేసు పెట్టి టీఆర్ జైల్లో పెడితే కేసీఆర్ లొంగి అవుతాడంటున్నావు. బిడ్డ కేసీఆర్ లొంగుతాడా? 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 బరాబర్ లొంగడుగుతున్నాడు. మిత్రులారా, ఇంత ద్రోహం చేస్తున్న ఆ సమయంలో అంటే 100 కోట్లు తిన్న రావణుని తీయాలంటే, ద్రోహాల చరిత్రను మళ్ళీ తిరగ రాయాలంటే, అవకాశాల మీద జరిగిన దౌర్జన్యాన్ని తిరగ రాయాలంటే, కరిని కొట్టాలంటే, అవమానాలను కట్టుకొని నిలవాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి. ఆ నాయకుడే మనకు కేసీఆర్ గారి రూపంలో ప్రకృతి మనకు ప్రసాదించింది. మిత్రులారా, ఆ రోజు మొదలైన ఉద్యమం 2014 వరకు నడిచి చాలా గొప్పగా రాజ్యాంగబద్ధంగా నడిచి హింస లేకుండా అహింసాయుతంగా నడిచి ఈరోజు మనందరికీ కూడా తెలంగాణ తీసుకొచ్చింది. మిత్రులారా, ఈరోజు దీక్షా దివస్ అని కేవలం మనం జరుపుకునే దివసే కాదు, తెలంగాణలో ఉండే 3,50,00,000 మంది ప్రజలు జరుపుకోవాల్సిన పండుగ ఈరోజు దీక్షా దివస్. మిత్రులారా, ఆనాడు కేసీఆర్ గారు త్యాగం చేయకపోతే వృద్ధులకు పింఛన్ వస్తుండేనా? ఒక్కసారి ఆలోచించండి. వితంతులకు పింఛన్లు వస్తుండేనా? బీడీ కార్మికులకు పింఛన్లు వస్తుండేనా? ఇతరులకు వస్తుండేనా? వెంటలకు వస్తుండేనా? డయాలసిస్ పేషెంట్లకు వస్తుండేనా? ఫైనాన్షియల్ పేషెంట్లకు వస్తుండేనా? ఎప్పుడన్నా ఆలోచించిందా కాంగ్రెస్ పార్టీ? మిత్రులారా, మీకు తెలియని విషయం కొడుతుంది చెప్తాను. మీరు ఈ రోజు మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీ గూగుల్ దగ్గరికి పోయి గూగుల్ సెర్చ్ లో ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకం టైప్ చేయండి. ఎక్కడ వస్తుంది? గట్టిగా చెప్పండి. మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు కదా, దొంగలు వాళ్ళకి వినిపించినట్టే చెప్పండి. కాళేశ్వరం వస్తుంది. ప్రకృతితో పోటీపడి నిర్మించిన ప్రపంచంలో అత్యంత గొప్ప ఎత్తిపోతల పథకం కాళేశ్వరం వస్తుంది. మిత్రులారా, ఇంకొక విషయం తెలుసుకోవాలి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఈ ప్రపంచంలో 70 దేశాల కన్నా గొప్పగా తెలియని కేసీఆర్ గారి పాలనలో. 1 కాదు, 2 కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్, మంగోలియా, కంబోడియా, శ్రీలంక, నేపాల్, బోస్నియా, హెర్జగోవినా, క్రొయేషియా, ఈ రోజు రష్యా మీద యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్తో సహా ఆ దేశాల కన్నా గొప్పగా తెలంగాణను తీర్చిదిద్ది $158 బిలియన్ ఆదాయాన్ని తెలంగాణలో తీసుకొచ్చిన ఒక గొప్ప పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ తింటే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? తెలివి రేవంత్ రెడ్డికి ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, ఈ రోజు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా గ్రామాలకు పోయి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి 10 ఇళ్లకు పోయి మన కేసీఆర్ గారు చేసిన త్యాగం, దానివల్ల తెలంగాణకు వచ్చిన ఫలం, వాటి గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్ విధానం, నాగేందర్, పండ్ల కిషోర్ రెడ్డి మధ్యలో ద్రోహులు చేసిన ద్రోహం గురించి కూడా తెలంగాణ ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ కు ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ గా మారి రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ గా పండిత్ సంజయ్, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా మారిన తీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో గంగా జమున నది లౌకికవాదానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మతకలోల చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని తన పరం చేసుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్రల గురించి కూడా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త గ్రామ